us see the prayer of David. దావీదు దేన్ని అడుగుతున్నాడు? దావీదు చాలా అడిగాడు. పరిశుద్ధతని అడిగాడు, నీతిని అడిగాడు, వాక్యాన్ని అడిగాడు, స్తుతించాలంటాడు అనేక. ఈ 2 అధ్యాయాల్లో let us see what he is focusing on. 65వ కీర్తన చదువుకుందాం ఒకసారి. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఆల్రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? మొక్కుబడులు చెల్లింపవలసిందంట. బట్ హీఈస్ ఎ ఫెయిత్ మ్యాన్. ఇది సాధారణంగా ఎవరైనా జరిగిన తర్వాత ఇస్తారు. కానీ ఇతను ఏమంటున్నాడు? ముందే మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. మొక్కుబడి అంటే ముందు చేసుకుంటావు, తర్వాత చేసుకుంటావా? ముందే చేసుకుంటావు. ఇలా జరిగితే ఇలాగా, ఇలాగా, ఇలా జరిగితే ఇలాగా. ఓకే, దావీదు కూడా ఇక్కడ మొక్కుబడులు చేసుకుంటున్నాడు. చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకు అందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. చూడండి, దేవుడు ఇంత సామర్థ్యము గలవాడని తెలియాలి నీకు. ఒక సీక్రెట్. భూమి ఆకాశము ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా దేవుడా అని దావీదు తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఆ గొప్ప గొప్ప కార్యాలు ధ్యానిస్తూ. అందుకే చూడండి, ఏ మనుషుడు కూడా నువ్వు నిర్దోషం అనడానికి వీలు లేదు, నాకు దేవుడు తెలియదు, నాకు ఎవరో సువార్త చెప్పలేదు, లేదు. ఈ గొప్ప విషయాలను చూసైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకొని తీరాల్సిందే. కమ్ ఆన్ రీడ్. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమును అంటే సంవత్సరం అంతా నువ్వు ఆశీర్వదించబడాలా అని నువ్వు కొన్ని పొరపాట్లు చేసినా, కొన్ని ఇబ్బందులు నీకు వచ్చినా, దేవుడు నీకేమిస్తున్నాడంట? కృప ఇస్తున్నాడంట, నీకు క్షమాపణ ఇస్తున్నాడంట, నిన్ను క్షమిస్తున్నాడంట. కొన్ని పొరపాట్లు నువ్వు చేసినా. ఎందుకు? వై? ఫర్ గివ్నెస్. ఎందుకంటే మళ్ళా ఆ పాపముల యొక్క పరిహారము చేసినప్పుడు ఆ పాపము వల్ల వచ్చే జీతము, ఆ ఇబ్బంది నీకు కలగకూడదని దేవుడు నీకు కృప ఇచ్చి నిన్ను సమృద్ధిలోనే ఉంచాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. అంటే నీకు భయం రావచ్చు, అరే నేను ఈ పొరపాటు చేసేసాను కదా, ఆరోగ్యం పోతుందేమో, నా ఫ్యామిలీలో అయిపోతుందేమో, నా జీవితంలో అయిపోతుందేమో. నో, అందుకని దేవుడు నీకేం చేస్తాడంటే ఆయన కృప ఇస్తాడంట. గుడ్నెస్. సంబడి ఈజ్ రిసీవింగ్ గుడ్నెస్ టుడే. అనేక మంది ఈరోజు ఆ కృపను సమృద్ధిగా పొందుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నాడు ఆ కృప? ఎందుకంటే నీ జాడలు ఏం వెదజల్లాలంట? సారం. తర్వాత నీ సరిహద్దులు విశాలపరచుట. చూద్దాం, చదవమ్మా, ముగించే. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు? అడవి బీడులు. నీ జీవితము, నీ తరాల నుంచి నువ్వు ఇప్పుడు దాకా సమృద్ధిని, అద్భుతాలను చూడలేదా? ఐశ్వర్య విషయంలో అద్భుతాలు చూడలేదా? ఈ నెల నుంచి చూచుదువు గాక. చదవమ్మా. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. అంటే ఏంటి? ఎప్పుడైతే దేవుడు బ్లెస్ చేస్తాడో ఇవన్నీ ఎందుకున్నాయంట? అవి గానం చేస్తున్నాయంట. ద ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో ఐశ్వర్యముతో భూలోకము కూడా ఆనందిస్తుందంట. సో గాడ్ హెస్ మేడ్ ద క్రియేషన్ టు రెస్పాండ్ టు యువర్ ప్రాస్పరిటీ. దేవుడు నువ్వు సమృద్ధితో ఆశీర్వదించబడితే సృష్టి కూడా ఆశీర్వదించబడాలని చూస్తున్నాడు. అందుకనే దేవుడు ఆలస్యం ఎందుకు చేసాడో తెలుసా? నిన్ను సమృద్ధి ఇవ్వడానికి. నువ్వు ఇలా పడిపోకుండా నీ గుణాలను పెంచి ఆశీర్వదిస్తే దాన్ని నిలుపుకుంటావని. ఆ 24 పెద్దల్లాగా ఆయన ఎప్పుడు దర్శించిన
నేను ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోకుండా నీ కిరీటాన్ని వెంటనే ఆయన పాదాల దగ్గర పడేసే మనసు ఎప్పుడు ఉండాలని నీకు సమృద్ధిని ఆలస్యం చేశాడు. ముందే బ్లెస్ అయిపోతే గర్వం పెరిగిపోవచ్చు, రోషం పెరిగిపోవచ్చు, తప్పుదావని వెళ్ళిపోవచ్చు. అందుకే యోసేపు జీవితంలో ఆలస్యం చేశాడు ఆయన. గాడ్ ఈస్ డిలేయింగ్ సో యూ క్యాన్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్. ఎందుకు ఇన్ని సంవత్సరాలు లేట్ చేశాడు? హీ ఈస్ ప్రిపేరింగ్ యూ, హీ ఈస్ నాట్ డినైడ్. మరి ఇన్ని కష్టాల్లో చూడండి, నీకు తినలేని పరిస్థితి రాలే, ఎలాగోలాగా ఆహారము, సమృద్ధి, నీ పిల్లలు పెద్ద ఏదో ఒక రీతిగా నీకు వస్తానే ఉంది. కానీ నువ్వు పెద్ద పెద్ద డ్రీమ్స్తో మొదలుపెట్టావు. ఇప్పుడు అన్నీ ఇంకా దేవుడు ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ మారను, నాది అలాగే ఉంటుంది నా ఆశ. 20 సంవత్సరాలు ఆలస్యము చూశాడు. ఎవరు? యాకోబు. 20 years, 20 సంవత్సరాలు మామ మోసం చేస్తానన్నాడు. నేను మోసగాడిని, చేసుకున్న వాడికి చేసుకున్నంత నా జీవితం ఇంతే అనుకోలేదు. నా అన్నను చేశాను మోసం కాబట్టి నా బతికింతే అనుకోలేదు. దేవుడు ఆశీర్వాదముతో అతన్ని ఆశీర్వదించి అబ్రహాం ఆశీర్వాదాన్ని యాకోబుకి 20 సంవత్సరాల తర్వాత రుచి చూపించాడు. Somebody is positioning to see the blessing from today. No matter how delay you have seen in every area of your life. నీవెంత ఆలస్యము చూసినా అది ఆలస్యము కాదు. దేవుడు సిద్ధపడడానికి, నిన్ను సిద్ధపరచడానికి టైం తీసుకున్నాడు. God has prepared you. He is preparing you. చదవం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్యకార్యములను చూడరండి. నరులేడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అంటే ఇక్కడ గడిచిన అధ్యాయంలో భీకర క్రియలు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? సమృద్ధి గురించి. దేవుడు కూడా అద్భుత రీతిగా సమృద్ధిని పడేస్తాడంట నీ జీవితంలో. హీ విల్ డ్రాప్ హీ విల్ డ్రాప్ రిచెస్ సూపర్ న్యాచురల్లీ హీ విల్ డ్రాప్. నేను చెప్పాను, రెస్టరేషన్ అంటే కేవలం కోల్పోయింది రావడమే కాదు, దేవుని యొక్క అసలైన పరిపూర్ణ చిత్తమును తెలుసుకొని అందులోకి వెళ్ళడం కూడా రెస్టరేషన్. రెస్టరేషన్ ఇస్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ యు లాస్ట్. నీ కోల్పోయింది మాత్రమే రావడం కాదు. యాకోబును అదే అంటున్నాడు, నీ మామ 20 సంవత్సరాలు కొట్టేసింది ఇవ్వడమే కాదు, నువ్వు మళ్ళా వెళ్ళి కానాన్లో బ్లెస్ అయ్యి కానాన్ నుంచి ఓకే భూలోకమంతా బ్లెస్ అవ్వాలా. అది నీ చిత్తము యాకోబు. పద, గో ఫర్ దట్ బ్లెస్సింగ్. ఐఎమ్ ఎ రెస్టోరర్ అండ్ ఐ విల్ అగైన్ రీషిఫ్ట్ యూ టు ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్. నీకు ఇవ్వడమే కాదు, నాట్ జస్ట్ గివింగ్ బ్యాక్ వాట్ యు లాస్ట్. నీ కోల్పోయిన సంవత్సరాలు తిరిగి చేయడం కాదు, నీ కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చడమే కాదు, అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రామిస్, original promise, going back to your original destination that God has set for you. He is protecting you. Enduku? To shift your leg into the path of prosperity. ఇంతకు ముందు ప్రార్థన చేశారేమో ఎబ్బేజు ప్రార్థన, కానీ ఈరోజు చేసే ప్రార్థన మీకు ద్వారం తెరుస్తాడు దేవుడు. God will open the doors today. You didn't give up. ఆ కష్టాలు, ఆ బాధల్లో ఉన్నప్పుడు, ఆ వడ్డీలు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడిని ఇంకా ఆయన మీద ఆధారపడ్డావే, దేవుడు అక్కడ నీకు మార్కులు వేస్తున్నాడు. ఇంకా నువ్వే నా ప్రభువే అని ఆయన పట్టుకున్నావే, అప్పుడు నీకు మార్కులు పడుతున్నాయి. చూడండి, పరలోకం నుంచి పిడుగులు పడ్డాయి, తుఫాన్లు పడ్డాయి, భూమి కింద నుంచి భూకంపాలు వచ్చాయి. అంటే చెడంతా వస్తుంది కానీ మంచి రాదా? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను మంచిని రిలీజ్ చేస్తాను అంటున్నాడు. భీకర క్రియలు చేస్తాడు దేవుడు. మీరు చేసిన ప్రార్థన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఆ ప్రార్థన ఆలకించాను, అప్పటి నుంచే నీ ఆశీర్వాదం ఆరంభం అవుతాయి. అయ్యా ఆ సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ఆయన, కీడు రాకుండా దాని నుంచి తప్పించు, ఆ బాధల్లోకి వెళ్ళిపోకూడదు. లార్డ్ బ్లెస్ మీ టుడే. యెబేజుకి చేసిన ప్రార్థన, ద ప్రేయర్, ఎన్లార్జ్ మై బార్డర్స్. ఇంకా నీతిగా ఉంటాను. yes Lord, I will keep my holiness. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.